హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మీకు క్యారెట్ అలా బీట్రూట్తో అలాగే మనం హెల్తీ గింజలని చెప్తాను కదండి, డ్రై ఫ్రూట్స్ అలా ఆరోగ్యకరమైన గింజలతో నేను ఇప్పుడు మీకు క్యారెట్ బీట్రూట్ హల్వాని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఓవెన్లో అయితే ఎంత టేస్ట్గా వస్తుందోనండి. అలాగే మనం కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా మొదట మనం క్యారెట్ని బీట్రూట్ని చక్కగా కడిగి పై తొక్కు తీసేసి చక్కగా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఒక కప్పు పంచదార, ఒక కప్పు నెయ్యి, ఒక కప్పుకి సరిపడా జీడిపప్పు, బాదం, పంప్కిన్, సన్ఫ్లవర్, పుచ్చగింజలు ఇలా అన్నీ కలిపినవి ఓ చిన్న కప్పుతోటి నిండుగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అలాగే జీడిపప్పు, కిస్మిస్ కూడా ఓ చిన్న కప్పుతో తీసుకుని మనం అవి నేతిలో వేపించుకోవాలి. మరొకటి చేర్చామండి దీంట్లో, రైనీ సీజన్ కోసం అని చెప్తాను కదండి ఎప్పుడుని. అలాగే మనం దాల్చిన చెక్క పెద్ద ముక్క ఒకటి, అలాగే ఎలాచి ఒక 7-8, లవంగాలు ఒక 5-6, వీటిని కూడా మనం డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకునేటప్పుడు వాటిలో చేర్చి పొడి చేసేవాళ్ళండి. ఈ విధంగా మనం అన్నీ తయారు చేసి పెట్టుకుని చక్కగా క్యారెట్ని అలా బీట్రూట్ని తురుముకుని మనం ఇలా చక్కగా తురుముకుని అలాగే డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని కలిపి డ్రై రోస్ట్ చేసి మిక్సీలో పౌడర్ చేసి తయారు చేసి పెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ని కూడా ఒక అరకప్పు నేతిలో ముందు వేపించుకుని రెడీగా ఉంచుకోవాలి. ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మనకి క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ అయిపోతుందండి. చూడండి, మీకు ఓవెన్లో అయినా కానీ కుక్కర్లో అయినా కూడా ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓవెన్లో అయితే ఎంత టేస్ట్, ఎంత రుచిగా ఉంటుందో, అలాగే కుక్కర్లో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి, ఓవెన్ బౌల్లో చక్కగా మనం ఇలా బీట్రూట్ తురుము అలాగే క్యారెట్ తురుము కూడా వేసి, క్యారెట్ తురుమును కూడా చేర్చి చక్కగా ఈ రెండిట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న డ్రై రోస్ట్ అని చెప్పాను కదండి, మనం జీడిపప్పు, బాదం పప్పు, సన్ఫ్లవర్ గింజలు, పంప్కిన్ గింజలు, అలాగే పుచ్చగింజలు వీటిలన్నిటిని డ్రై రోస్ట్ చేసి చక్కగా ఇదిగోండి ఈ విధంగా మనం గ్రైండర్లో మెత్తటి పిండిలాగా ఆడుకోవాలి. అలాగ తయారు చేసుకున్న పౌడర్ని కూడా మనం క్యారెట్ బీట్రూట్తో కలిపి దాంట్లో చేర్చుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ని అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు మిక్సీలో వేసుకునే ముందు చక్కగా దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే వాటిల్ని కూడా చేర్చి చక్కగా పొడిలా చేసేసుకోవాలండి. ఎలాచి, దాల్చిన చెక్క, లవంగాలు ఈ మూడింటిని కూడా మనం డ్రై ఫ్రూట్స్ డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు వీటిని చేర్చుకుని అన్నీ కలిపి మనం పౌడర్లా ఆడుకోవాలి. అలా పౌడర్లా ఆడుకున్న దాన్ని చక్కగా ఈ బీట్రూట్, క్యారెట్ దాని మీద వేసుకుని ముందు మనం పంచదార వేయకుండా క్యారెట్, బీట్రూట్ అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కలిపి ఒక అరకప్పు నెయ్యి వేసి బాగా కలుపుకుని ఓవెన్లో చక్కగా 10 మినిట్స్ పెట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా ఓవెన్లో మనం 10 మినిట్స్ అయిపోయాక చక్కగా ఇలాగా ఎంతో మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. మెత్తగా ఉడికి మనకి నెయ్యి వేయడం వలన, అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేయడం వలన చక్కగా ఈ విధంగా మనకి 10 మినిట్స్ ముందు పెట్టుకుని తర్వాత మనం ఇలా బయటికి తీసాక
పంచదార అలాగే మిగిలిన నెయ్యి కూడా వేసేసి పాలు కూడా ఒక అర లీటర్ పాలు పోసుకుని ఈ పదార్థాలన్నిటిని చక్కగా కలుపుకొని మనం మళ్ళీ ఓవెన్లో ఒక 20 మినిట్స్ ఉంచేవాలండి. చూడండి ఈ విధంగా అన్నీ కలుపుకుంటే చక్కగా ఓవెన్లో మనం 20 మినిట్స్ ఉంచుకుంటే మనకి ఎంతో రుచికరమైన క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ అయిపోతుందండి. చెప్పాను కదండి, మొదట మనం క్యారెట్ అలాగే బీట్రూట్ని చక్కగా తురుముకుని దానిలో మనం ముందుగా ఓవెన్ బౌల్లోకి వేసుకుని డ్రై ఫ్రూట్స్ పౌడరు అలాగే ఎలాచి లవంగ దాల్చిన చెక్క ఈ మూడింటిని పౌడర్ని కూడా మనం చేర్చి మొదట ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలండి. తర్వాత బయటికి తీసి దానిలో చక్కగా పంచదార మిగిలిన నెయ్యి కూడా వేసి ఒక చిన్న కప్పు నెయ్యి అన్నాను కదండి, మొదట మనం తురుములో ఒక అరకప్పు వేసుకోవాలి. తర్వాత తయారయ్యాక ఇలాగ పంచదార మిగిలిన అరకప్పు నెయ్యి అలాగే ఒక అర లీటర్ పాలు పోసుకుని చక్కగా మిశ్రమంగా చక్కగా కలుపుకొని మళ్ళీ ఓవెన్లో 20 మినిట్స్ పెట్టుకోవాలి. అలా 20 మినిట్స్ పెట్టుకున్నాక కొంచెం నీరుగా అనిపిస్తే చక్కగా మూకుట్లో వేసి ఇలా కలబెడితే చూడండి ఎంతో చక్కనైన మనకి బీట్రూట్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందండి? నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేస్తే నేను ఫర్దర్గా పెట్టే ఫుడ్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయండి. చూడండి క్యారెట్ హల్వా ఎంత బాగా వచ్చిందో. క్యారెట్ బీట్రూట్ కలిపి వేయడం వలన చక్కగా డార్క్ కలర్ వచ్చి గుమగుమలాడుతూ ఎంత టేస్ట్గా ఉందోనండి. మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. రైనీ సీజన్ అని ఎందుకు చెప్తానంటే చక్కగా మనం నేను చేసే ప్రతి వాటిల్లో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అలాగే లవంగ దాల్చిన చెక్క ఎలాచీ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటానండి. దానివలన చక్కగా మనం ఆరోగ్యకరమైన ఫుడ్ అని నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను. అది కూడా మీరు గమనించండి. ఇలా ఆరోగ్యకరమైన వంటలు చేసుకుని పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెడితే మన కుటుంబం అంతా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుందండి. ఇది హాస్యాస్పదం అనిపించినా కూడా మీరు చక్కగా మీ ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. చక్కగా మీ అమూల్యమైన కామెంట్సే నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయండి. చూడండి చక్కగా మనం కదుపుకున్నాక మూకుడికి అంటుకోకుండా ఉన్నప్పుడు తీసి ఇలాగా బౌల్లో మనం చక్కగా ఇలాగా వేసుకోవాలి. ఇలా సరి చేసుకుంటే ఎంతో రుచికరమైన అలాగే ఎంతో హెల్తీ డ్రై ఫ్రూట్స్ అలాగే లవంగం దాల్చిన చెక్క ఎలాచీ కూడా వాడతాం కదండి. అందుకే ఆరోగ్యకరమైన క్యారెట్ బీట్రూట్ హల్వా మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఓవెన్లోంచి నీరుగా ఉన్నప్పుడు చక్కగా మూకుళ్ళో వేసి కదుపుతూ ఉంటే మనకి చక్కటి వాసనతో ఈ హల్వా రెడీ అయిపోతుందండి. ఎలాచీ వాడడం వలన నెయ్యి, ఎలాచీ అలాగే లవంగా దాల్చిన చెక్క పౌడర్ వలన చక్కటి వాసన వచ్చి ఎంతో అమోఘంగా ఉంటుందండి ఈ క్యారెట్ బీట్రూట్ హల్వా. ఇప్పుడు మీకు నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను. సూపర్గా ఉందండి. మీరు కూడా తయారు చేసుకుని నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.
ఓవెన్లో అయితే ఎలా పెట్టుకోవాలో చెప్పాను మీకు. అలా కుక్కర్లో కూడా ఓవెన్లో సేమ్ ఎలా పెట్టానో అలాగే ఒక విజిల్ మొదట, తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే చక్కగా ఇలాంటి